నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఏకాదశికి కూడా విశేషంగా స్వామి గురించి మాట్లాడుకోవటం, ఎట్లా అయితే సంకష్టహర చతుర్థి గురించి మాట్లాడతామో అలా క్రమం తప్పకుండా ఏకాదశి గురించి మాట్లాడుతున్నాం. అటు పౌర్ణమి, అమావాస్యల గురించి ఈ 4 తిథులు మాత్రం తగ్గేదేలే, వదిలేదేలే. ఎందుకంటే ప్రకృతి అందిస్తోంది. ఈసారి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఈ ఏకాదశి కోసం, అంటే ఈ కాంబినేషన్ లో వచ్చేటటువంటి ఏకాదశి. ఎందుకంటే సాటర్డే వస్తోంది కాబట్టి. శనివారం స్వామి అనుగ్రహం అంతా మన మీదే ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అబ్బా శనివారం వస్తే బాగుండే. ఎందుకంటే శనివారం స్వామి డేగా చెప్తాము. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనటువంటి తిథి కాబట్టి. వరుధిని ఏకాదశి పేరు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. చాలా ఇష్టం వరుధిని అంటే. అనే పేరు ఫ్రెండ్ ఉండేది కళ్యాణి అని, వాళ్ళ చెల్లెల పేరు వరుధిని. వరుధిని ఎంత మంచి పేరు, ఎంత బాగుందో. చదివిన వెంటనే ఒక రకమైన ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. రైట్, వరుధిని ఏకాదశి వచ్చేస్తోంది కాబట్టి ఏకాదశిని ఎలా వినియోగించుకోమంటారు? ఏకాదశి ఎప్పుడు ప్రతి నెల వచ్చే ఏకాదశికి మనకి వైశిష్ట్యత ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇప్పుడు చైత్ర మాసము చక్కగా శుక్లపక్షంది చేసేసుకున్నాం, కృష్ణపక్షంది ఇప్పుడు ఫస్ట్ చేసుకుంటున్నాం మళ్ళీ. కాబట్టి తప్పకుండా స్వామికి మీరు జనరల్ గా ఏమని చెప్తాం మనం, స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టము అని చెప్తాం. అయితే ఏకాదశి నాడు తులసిని మాత్రం తెంపకూడదు అన్నమాట. ముందు రోజే తెచ్చేసుకోండి, మీరు బయటకెళ్ళి తులసి మాల శుక్రవారం సాయంత్రమే తులసి మాల తెచ్చేసుకొని పెట్టుకోండి ఇంట్లో. శనివారం నాడు మాత్రం తులసిని తెంపకూడదు. ఒకవేళ కొంతమంది ఇంట్లో కూడా తులసి వనం వేస్తారు, చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, పెద్దగా పెంచుకుంటారు. అంటే పూజించే తులసి కాకుండా ఇలా పక్కకు వేసుకుంటే తులసి దళాలు తీసి మాల కడతారు, అది తెంపుకోవచ్చు. అది తెంపుకోవచ్చు. అయితే శనివారం నాడు తెంపకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా శుక్రవారం నాడే తెంపుకొని మాల కట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట. అయితే తులసి మాలని సమర్పిస్తే గనక స్వామికి అత్యంత ప్రీతికరమైనది మనం సమర్పించినట్టే లెక్క అనమాట. తప్పకుండా పిండి దీపం అనేది తప్పకుండా పెట్టుకోండి ఆ రోజు. అయితే ఎన్ని పిండి దీపాలు పెట్టాలి అంటే 11 పెడితే చాలా మంచిది. మీకు లాస్ట్ టైం నేను చెప్పాను 108 పెడితే పనులు అవుతాయి అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి అయ్యాయి పనులు. నిన్న కాక మొన్ననే, ఎగ్జాక్ట్లీ మొన్ననే ఒకరు ఫోన్ చేసి, మీరు పెట్టుకున్న వీడియో మేము చూసాము, మేము పెట్టుకున్నాము, మా పని అయింది అని చెప్పారు. సంహౌ ఈ యాత్ర కాల్స్ తో నేను బిజీగా ఉండి ఆ కాల్ మిస్ అయ్యాను, లేకపోతే అది కూడా సేవ్ చేసుకునేదాన్ని. అమ్మో, ఆ 108 దీపాలు ఎలా మీకు స్ఫురణకు వచ్చిందో, ఎలా ఈశ్వరుడు తలంపో తెలియదు కానీ అద్భుతం, ఇంకా తిరుగులేదు దానికి. మొన్న మనం నీకు చెప్పాను కదా, అలా అమ్మవారికి కూడా 8 దీపాలు పెట్టండి ప్రతి శుక్రవారం అని చెప్పి నీకు మెసేజ్ పెట్టాను. అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ కి జాబ్ వచ్చేసింది. శుక్రవారం నాడు పెట్టారు, మంగళవారం నాడే జాబ్ వచ్చేసింది. ఒకసారి చదువుతున్నాను అక్క నేను అది. హాయ్ మ్యామ్, నమస్తే. మీరు చెప్పినట్టుగానే యూట్యూబ్ లో 8 దీపాలు పెట్టాను. మా సార్ జాబ్ ఎక్కడైనా దొరకాలి అని ప్రే చేస్తూ పెట్టాను. నెక్స్ట్ ట్యూస్డే ఫార్మాలిటీస్ ఫినిష్డ్, వెన్స్డే నుంచి వెళ్ళిపోతున్నారు కూడా. మీరు చెప్పినట్టు 8 వీక్స్ 8 దీపాలు పెడుతున్నాను మేడం, థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ కూడా బాగా రన్ అవ్వాలి అని మళ్ళీ అడుగుతున్నారు. బ్యూటిఫుల్ కదా అసలు. తప్పకుండా అమ్మాయి బిజినెస్ తప్పకుండా రన్ అవుతుంది. ఎందుకంటే ఒకళ్ళు చెప్పింది విని చేసినప్పుడు, అయ్యో వీళ్ళు చెప్పింది మనం చేసాం కదా, మనకి పని అయింది కదా, వాళ్ళకి చెప్పాలనే గ్రాటిట్యూడ్ ఒకటి. ఆ యూనివర్స్ కి ఆ గ్రాటిట్యూడ్ కనుక మనం చూపిస్తే తప్పకుండా మళ్ళీ గ్రాటిట్యూడ్ చెప్పించుకునేలాగా చేస్తుంది. నిజంగా థ్యాంక్స్ యూనివర్స్. అలా మనం దీపాలు పెడితే ఏమవుతుందంటే మన కర్మ పరిపక్వం అవుతుంది. సో దీపానికి ఆ వైశిష్ట్యం ఉంది కాబట్టి మీరు ఏకాదశి నాడు 11 దీపాలు పెట్టండి. ఎప్పుడు పెట్టమంటారు? పొద్దున పూటే పెట్టండి. పొద్దున పూట పెట్టుకొని పిండి దీపాలు అయితే చాలా మంచిది, 11 పెట్టుకోండి. చక్కగా మీకు ఓపిక ఉంటే కనుక ఆవునేతితో పెట్టండి. ఇంకా ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులు వేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి పనులు తప్పకుండా అవుతాయి అన్నమాట. ఏదైనా సంకల్పం చెప్పుకుని చేయాలి, ఏదైనా కోరిక చెప్పుకుని చేయాలంటే కూడా తప్పకుండా ఆ రోజు చేయండి. ఎట్లాంటి కోరికలు మరి ఆ రోజు ప్రత్యేకించి స్వామికి విన్నవించుకోవచ్చు? మాక్సిమం ఈ రోజుల్లో పిల్లవాడికి జాబ్ రావాలి,
అదేంటి హస్బెండ్ బ్యాడ్ హ్యాబిట్స్ మానేయాలి, ఆ భార్యాభర్తల అన్యోన్యత, Yeah. ఆర్థిక ఇబ్బందులు, అప్పులవ్వడం, ఇల్లు కట్టుకోకుండా, డబ్బున్నా సరే అమ్మో. సొంత ఇల్లు కట్టుకోలేకపోవడం, సరైన జాగా దొరకకపోవడం, సరైన ఇల్లు దొరకకపోవడం, మధ్యలో ఇల్లు ఆగిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఏదైనా కూడా తప్పకుండా తీర్చేస్తుంది అనమాట. ఎందుకు అనంటే ఇంకోటి, వరుదిని ఏకాదశికి ఉన్న వైశిష్ట్యత ఏంటంటే ఆరోగ్య సమస్యలు, అలాగే ఏదైనా పని ఆగిపోయింది ఇంకా అవ్వదు అనుకున్న పని కూడా ఖచ్చితంగా అవుతుంది అనమాట. చిన్నగా కథ చెప్తాను పద్మిని, ఒక 4-5 లైన్లలో. చెప్పండి. మాంధాత అని రాజు ఉంటాడనమాట. ఆ రాజు మహా తపో సంపన్నుడు. ప్రతి నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ రోజుల్లో తపస్సు చేసుకోవాలి అంటే అడవికి వెళ్ళే చేసుకునేవారు, ఎందుకంటే డిస్టర్బెన్సెస్ ఉండవు కదా. ఆ. అక్కడికి వెళ్ళి చేసుకుంటూ ఉంటే ఎంత తపస్సులో లీనమైపోతాడంటే, ఒక భల్లూకం వచ్చి, అంటే ఎలుగుబంటి వచ్చి కాలుని నాకుతూ ఉంటుంది అనమాట. భల్లూకం ఎప్పుడు కూడా మనం కదలకుండా ఉంటే మనం ఏం చెయ్యదు. అవునా? ఆ ఓకే. దానికి సరెండర్ కదలకుండా ఉండాలి, దానికి సరెండర్ ఆ, అయిపోయినట్టు. అంటే కదలకుండా ఉండద్దు, అది డెడ్ బాడీని లాక్కుని వెళ్ళదన్నమాట. భల్లూకం ఎప్పుడైనా అది ఎదురు పడితే అది అలానే ఉండాలి, కళ్ళు మూసేసుకొని ఓ. ఉండాలి. అది ఒక 5 నిమిషాలు వాసన చూసి వెళ్ళిపోతుంది అనమాట, ఉమ్. కదలద్దు అస్సలు. ఉమ్. అయితే ఆయన కదలనంత సేపు కాలు నాకుతూ ఉంటుంది. కొంచెం స్ఫురణకు వస్తుంది, ఇంకొంచెం ఎంత తపస్సులో ఉన్నా ఉమ్. ఆ డిస్టర్బెన్స్ అనేది తెలుస్తుంది కదా. ఉమ్. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడు, చూస్తే నాకుతోంది కదా అని ఊరుకుంటాడు. ఏమని, శస్త్రం తీసి వేయాలంటేనేమో తపస్సు చేసుకుంటున్నప్పుడు దాన్ని ఏమి కీడు చేయకూడదు కదా ఆయన. అలా అని ఆలోచిస్తుంటది. ఏం చేస్తుంది, వెంటనే ఆయనని కాలు పట్టుకుని తీసుకొని వెళ్ళిపోతుంది అడవి లోపలికి. ఇంకా బ్రతికున్న దాన్ని తింటుంది అది, తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కాలు సగం తినేస్తుంది అనమాట. ఈయన విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి అప్పుడు ప్రసన్నమయ్యి, ఆయన అసలు పిలిస్తే పలుకుతాడు పాప నిజంగా. వెంటనే ఆయన ప్రత్యక్షమై ఆ భల్లూకాన్ని చంపేస్తాడు. చంపేసి, నువ్వు బాధపడకని చెప్పంటే, నా కాలు సగం తినేసింది, నేను దేనికి పనికొస్తాను స్వామి అని చెప్పి బాధపడతాడు. చాలా బాధగా ఉంటుంది అది, రక్తం ఓడుతూ. ఇప్పుడు ఆయన చెప్తాడు, నీకు ఇప్పుడు తగ్గిపోతుంది, అయితే నువ్వు తప్పకుండా మథుర వెళ్ళమంటారు. మథుర వెళ్ళి అక్కడ వరుదిని ఏకాదశి వ్రతం చెయ్యి, నీకు నువ్వు శరీర ఆరోగ్యం అంతా వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఈ వరుదిని ఏకాదశి పూజ చేసుకుంటారు అనమాట. అంటే ఏంటి, పోయింది ఏదైనా కూడా దక్కుతుంది అనేది మనకి అర్థమవుతుంది ఈ వరుదిని ఏకాదశి. ఆరోగ్యము అంటేనేంటి, అది అంతకు ముందు పనిచేసిన అవయవం ఏదైనా సరిగా పని చేయకపోవడం, అవునా కదా. లేదు అంటే గనక కొత్త వచ్చి రావడం, కొత్త గొడ్డలో ఏవో ఒకటి ఏవో అని చెప్పి అట్లా పాతగా పనిచేసే వాటిని అడ్డుకోవడం అన్నమాట. అడ్డుకుని అది ఎక్స్ట్రాగా పనిచేయడం, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. విష్ణువుకి ఆ ఆరోగ్యంకి సంబంధించింది దండం పెట్టుకొని, మా ఆరోగ్యం చేకూరాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం. నష్టపోయిన ద్రవ్యం ఏదైనా కూడా వస్తుంది అనమాట. నష్టపోయింది ఏదైనా వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ వ్రతం ఆచరిస్తే చక్కగా 11 దీపాలు పెట్టి స్వామి దగ్గర 11 రూపాయలు కూడా పెట్టండి. కాయిన్స్ అలా పెట్టేసేసి, నెక్స్ట్ డే శనివారం మనం పూజ చేసుకుంటున్నాం కదా, ఆదివారం అవుతుంది పారణ చేయడానికి, తప్పకుండా గుడికి వెళ్ళండి ఈసారి. ఎందుకంటే హాలిడేస్ లో వచ్చింది, ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, అవునా. మళ్ళీ 15 రోజులకి శనివారం రావచ్చు, ఆదివారం రావచ్చు, అవునా. కాబట్టి ఈ 2 రోజులు సెలవు వచ్చింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ గుడికి వెళ్ళండి. ఆదివారం రోజు వెళ్ళి ఆ 11 రూపాయలు గుడిలో హుండీలో వేసి స్వామికి విన్నవించుకోండి, మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మా పని అయ్యేలాగా చూడు స్వామి, 108 దీపాలు పెట్టుకుంటామని చెప్పి కూడా దండం పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే 11 పెట్టుకున్నాం, మా పని అయిపోయిన తర్వాత శనివారం 108 పెట్టుకుంటామని కూడా దండం పెట్టుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పనులు అవుతాయి. ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఉపవాసం ఉంటే ఏమవుతుంది అని అంటే, శరీరం కూడా క్లెన్స్ అయిపోతుంది. అయితే మీరు ఏమి తినకుండా ఉండలేరు అంటే గనక టిఫిన్ తినండి, అన్నం తినకండి. టిఫిన్ తినేసి వాటర్ ఎక్కువగా తాగండి. ఆ రోజు మనకి ఆకలి వేస్తుంది, ఎండాకాలం, నిమ్మకాయ నీళ్లు అవి ఏమైనా తాగండి శుభ్రంగా. ఇది నిర్జల ఏకాదశి కాదు, శుభ్రంగా తాగండి. తాగిన తర్వాత నెక్స్ట్ డే
మీరు పారణ చేసుకోవచ్చు అనమాట. పారణ సమయం తొందరగానే ఉంటుంది. సుమారు 9ంటికి ఉంది. 9ంటికే 8:50. ఉంది కాబట్టి శుభ్రంగా మంచినీళ్ళు ముందే గుడికి వెళ్ళిపోండి. 8ంటికి వెళ్ళిపోయి స్వామికి సమర్పించాల్సిన సమర్పించేసి అక్కడ స్వామి గుడిలోనే శుభ్రంగా మంచినీళ్ళు తాగి వచ్చేసేయండి. స్వామి నామం ఏదైనా స్విచ్ వర్డ్ రూపంలో అయినా పర్వాలేదు, అంటే వేదిక్ స్విచ్ వర్డ్స్ కూడా చెప్తున్నారు, అవును. ఒక్కటి ఏదైనా. మనకి ఎక్కువగా ఉపయోగపడేది స్వామిది మనకి వెంటనే అని అంటే గనక శ్రీనివాస అరవింద లోచన, ఇది చాలా బాగా పనిచేస్తుంది. అయితే బాగా ఇంకా మనకి దగ్గరగా ఉండాలి స్వామి దగ్గరికి అని అంటే శ్రీకృష్ణ అని కూడా అనుకోవచ్చు అనమాట. శ్రీకృష్ణ. కృష్ణ అంటే ఏంటంటే ఎలాంటి సమస్య నుంచి అయినా కూడా మనని బయటకు తీసేస్తుంది ఆ స్విచ్ వర్డ్. మీకు నిజంగా చెప్పాలి అని అంటే మనం మహాభారతంలో చూస్తే అర్జునుడికి ఆయన బోధిస్తున్నప్పుడు భగవద్గీత ఆయన చెప్తున్నప్పుడు ఒక కౌన్సిలర్ ఆయన, అవునా, చాలా డీలా పడిపోతాడు ఆయన అర్జునుడు. అది కాదు, నువ్వు లేచి యుద్ధం చెయ్యి, అసలు ఎందుకు చెయ్యాలి, ఏది ధర్మం ఏది అధర్మం అని చెప్తూ వచ్చారు అని అంటే ఆయన మంచి కౌన్సిలర్ అన్నమాట. సో అలాంటి కౌన్సిలర్ ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. అందులో ఏకాదశి నాడు గుర్తు చేసుకుంటే చాలా మంచిది. ఆయనకి ఇష్టం. కృష్ణుడు ఇస్ ఎవ్రీథింగ్, పవర్ ఇస్ ఎటర్నల్. కార్తికేయ సినిమాలో ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు, అది 100%, 100 కాదు ఇన్ఫినిటీ% ట్రూ. కాబట్టి మీరు ఏమన్నా గానీ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కదా. కాబట్టి ఎట్లయినా గానీ ఆ పనులు అయిపోతాయి అనమాట తలుచుకుంటే. అలా అయిపోవాలి. ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఎప్పుడెప్పుడు చేసుకోవాలన్న తలంపుని వచ్చేలాగా చెప్పారు అంత బ్యూటిఫుల్ గా. థ్యాంక్ యూ అక్క. నమస్తే.